హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దొండకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దొండకాయ కూర అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా దొండకాయలు అటు ఇటు కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కడాయిలో నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ముక్కలు ఈ విధంగా వేసుకోవాలి. ముక్కలు అన్నీ వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల దొండకాయ ముక్కలు అనేవి చాలా తొందరగా మగ్గుతాయండి. దొండకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి, కానీ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ముక్కలు మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకుని ఈ విధంగా ముక్కలను కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దొండకాయ కూర అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతో రుచికరమైన దొండకాయ కూర అనేది రెడీ అయ్యింది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.